అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుషాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనము విజ్ఞాన శాస్త్ర బోధనా లక్ష్యాలు సైన్స్ మెథడ్లో సెకండ్ లెసన్ గురించి చూస్తున్నాము. విజ్ఞాన శాస్త్ర బోధనా లక్ష్యాల్లో ఇక్కడ చూసినట్లయితే విద్యకు పరమార్థం మోక్షం అని తెలిపింది ఏమిటంటే ఉపనిషత్తులో. ఆ కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా ఉపనిషత్తుల టైంలో విద్యకు ఒక ఎండ్ పాయింట్ పరమార్థం ఏమిటంటే దాని లక్ష్యం మోక్షం అని తెలుపబడింది అనమాట. 1948 సంవత్సరంలో అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ వారి సమావేశంలో వర్గీకరించిన విద్యా లక్ష్యాలు ఏంటంటే జ్ఞానాత్మక రంగానికి కృషి చేసిన వారు బెంజమిన్ బ్లూమ్స్, అదేవిధంగా భావావేశ రంగానికి డేవిడ్ క్రాత్వెల్, మానసిక చలనాత్మక రంగానికి ఎలిజబెత్ సింప్సన్ అండ్ హీరో దవే దవే. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. బెంజమిన్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలని కూడా అంటారన్నమాట. ఇవి ఎక్కడ వర్గీకరించారంటే 1948 సంవత్సరంలో అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ వారి సమావేశంలో వీటిని వర్గీకరించడం జరిగింది. జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలన్నమాట. బెంజమిన్ బ్లూమ్స్, డేవిడ్ క్రాత్వెల్, ఎలిజబెత్ సింప్సన్, దవే, హీరో. ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. జ్ఞానాత్మక రంగాన్ని అభివృద్ధికి కృషి చేసిన వారు ఎవరంటే బెంజమిన్ బ్లూమ్స్. భావావేశ రంగానికి సంబంధించి ఎవరంటే డేవిడ్ క్రాత్వెల్. మానసిక చలనాత్మక రంగానికి ఎలిజబెత్ సింప్సన్, హీరో దవే అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే జ్ఞానాత్మక రంగంలోని 6 తరగతులు ఏవి అంటే ఫస్ట్ సరళం నుంచి సంక్లిష్టానికి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. జ్ఞానము, అవగాహన లేదా అనుబోధము, వినియోగము లేదా అన్వయం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఫస్ట్ సరళమైనది జ్ఞానం, అది బేసిక్ అన్నమాట. దాని నుంచి మనము అవగాహన చేసుకోవాలి, వచ్చిన జ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలి. అవగాహనని అవబోధం అంటారు. తర్వాత వినియోగం, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అవగాహన చేసుకుని నిత్య జీవితంలో వినియోగించిన తర్వాత విశ్లేషించాలి. మనం నేర్చుకునే దాన్ని ఈ విధంగా డివైడ్ చేసి విశ్లేషణ తర్వాత వీటన్నిటిని మనం ఒక సమ్మరీకి తీసుకొని రావాలి. దాన్ని సంశ్లేషణ అంటారు. విశ్లేషణ కష్టతరమైంది, సంశ్లేషణ ఇంకా కష్టతరమైంది అన్నమాట. అంటే సరళం నుంచి సంక్లిష్టం, ఇది స్మాల్, ఇంకొంచెం ఇది చాలా బిగ్ అన్నమాట అవగాహన స్థాయిలో. నెక్స్ట్ లాస్ట్ వచ్చేది ఎవాల్యుయేషన్, మూల్యాంకనం అన్నమాట. అవగాహన కంటే ఎక్కువ క్లిష్టంగా ఉండే జ్ఞానాత్మక రంగంలో తరగతి ఏదంటే వినియోగం లేదా అన్వయం అన్నమాట. ఈ క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించి ఏకైక లక్ష్యం ఏదంటే జ్ఞానం. ప్రజ్ఞకు సంబంధించి ఏకైక లక్ష్యం జ్ఞానం అన్నమాట. ప్రజ్ఞకు సంబంధించని ఏకైక లక్ష్యం జ్ఞానం. ఇక్కడ పాయింట్ చూడండి, సంబంధించని జ్ఞానం. ఎందుకంటే పరీక్షా పరిస్థితులలో విద్యార్థి ప్రదర్శించవలసిన ప్రవర్తన, అభ్యాసన సమయంలో అతడు కలిగి ఉండవలసిన ప్రవర్తన ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రజ్ఞకు సంబంధించింది ఏదంటే జ్ఞానం అన్నమాట. చింటూ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఎస్సే రాశాడు. ఇది జ్ఞానాత్మక రంగంలో దేనికి సంబంధించింది? జ్ఞానంలోని నిర్దిష్ట విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం అన్నమాట. జ్ఞానంలోనే మళ్ళీ కొన్ని సబ్ డివిజన్స్ ఉంటాయన్నమాట. హరిత అనే అమ్మాయి పరీక్షలో గుండె పనిచేసే విధానం గురించి రాసిన ఆమెలో జ్ఞానాత్మక రంగంలోని తరగతి ఏదంటే జ్ఞానంలోని నిర్దిష్ట విధానాలు, పద్ధతులకు సంబంధించిన జ్ఞానం అన్నమాట. నెక్స్ట్, చింటూ బ్యాటరీ అంటే ఈ విధంగా సింబల్ వేసి, అమ్మీటర్ అంటే ఈ విధంగా సింబల్ వేసి సూచించిన అతనిలో జ్ఞానాత్మక రంగంలోని ఏ తరగతి అంటే జ్ఞానంలోని నిర్దిష్ట సంకేతాలకు సంబంధించినటువంటి జ్ఞానం. బ్యాటరీ అంటే ఈ విధంగా వేసి, అదేవిధంగా అమ్మీటర్ అంటే ఈ విధంగా వేసి అతను నేర్చుకునేదాన్ని సంకేతాల రూపంలో చూపిస్తున్నాడు అన్నమాట. ఇది దేనికి సంబంధించిందంటే జ్ఞానంలోనే నిర్దిష్ట సంకేతాలకు సంబంధించినటువంటి జ్ఞానం అన్నమాట. హరిత మూలకాల వర్గీకరణకు సంబంధించిన జ్ఞానం సంపాదించిన తనలోని జ్ఞానాత్మక రంగంలోని తరగతి ఏదంటే వర్గీకరణాల జ్ఞానం అన్నమాట. ఎందుకంటే మూలకాలను వర్గీకరించినారు కాబట్టి అది జ్ఞానాత్మక రంగంలోని జ్ఞానంలోని వర్గీకరణల జ్ఞానానికి సంబంధించింది. వీటిలో ఖచ్చితంగా బిట్టు ఉంటుందండి సెకండ్ లెసన్లో, ఇంపార్టెంట్. విద్యార్థి నేర్చుకున్న విషయాన్ని యథాతథంగా ఒప్పజెప్పకుండా అదే విషయాన్ని విద్యార్థి తన సొంత మాటలు ఉపయోగించి విపులీకరించడం ద్వారా కానీ కుదించడం కానీ చేస్తే అది ఏమవుతుందంటే అవగాహన. పిల్లలకి మెయిన్ ఇది అవగాహన రావాలా. ఈ అవగాహన లేకుంటే ఏమవుతుందంటే విషయం బట్టి కొట్టినట్టు అవుతుంది.
తిని వామిటింగ్ చేసుకున్నట్టు ఉంటుంది అవగాహన లేకుంటే, కేవలం జ్ఞానం మాత్రమే ఉంటే. ఆ విధంగా జ్ఞానం మాత్రమే ఉండే విషయాలు కొన్ని అవసరమవుతాయి. అలాగని అన్నిటికీ జ్ఞానం పనికిరాదు. కొన్నిటికి అవగాహన, వినియోగము, సంశ్లేషణ, విశ్లేషణ అన్నీ ఉండాలన్నమాట. జ్ఞానం కంటే కొంచెం క్లిష్టతరమైంది అవగాహన అన్నమాట. విద్యార్థి నేర్చుకున్న పదాలు, భావనలు అర్థం చేసుకోవడమే గాక పోలికలు, భేదాలు తెలపడము, ప్రతిక్షేపించడము, వివరించడం లాంటివి చేస్తే అతడు జ్ఞానాత్మక రంగంలోని ఏ తరగతికి సంబంధించిన అంటే అవగాహన తరగతికి సంబంధించినవి. ఇప్పుడు చూడండి, భావనలు అర్థం చేసుకోవడమే గాక ఇక్కడ ఇవి ఇంపార్టెంట్, ఇవి కీ పాయింట్స్. పోలికలు, భేదాలు తెలపడం, ప్రతిక్షేపించడం, వివరించడం, ఇవి అవగాహనకు కీవర్డ్స్ అన్నమాట. ఈ పదాలు కనిపిస్తే మనము అవగాహన అనేటువంటి ఇది పెట్టాలన్నమాట. జ్ఞానాత్మక రంగంలోని ఏ అంశం అంటే అవగాహన. పోలికలు, భేదాలు తెలపడం, ప్రతిక్షేపించడం, వివరించడం. జ్ఞానాత్మక రంగంలోని అవగాహనను తిరిగి ఎన్ని రకాలుగా విభజించారు లేదా వ్యాఖ్యానించడం జరిగిందంటే, తర్జుమా చేయడం, ఎలక్ట్రోపోలేషన్. ఫస్ట్ అది వ్యాఖ్యానించడం, నెక్స్ట్ తర్జుమా చేయడం, నెక్స్ట్ ఎలక్ట్రోపోలేషన్ అన్నమాట. ఎలక్ట్రోపోలేషన్ అంటే ఏమిటంటే వివిధ ముగింపులను గ్రహించగల ప్రవర్తన అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాలుష్యం వల్ల మానవజాతి మనుగడకు గల నష్టాలను ఊహించడం అన్నమాట. దీన్నే ఎలక్ట్రోపోలేషన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది దేంట్లో ఒక భాగం అంటే అవగాహనలో ఒక భాగం అన్నమాట. ఏంటంటే వ్యాఖ్యానించడం, తర్జుమా చేయడం. ఫస్ట్ తర్జుమా చేయడం, సెకండ్ వ్యాఖ్యానించడం, థర్డ్ది ఎలక్ట్రోపోలేషన్. ఎలక్ట్రోపోలేషన్ అంటే వివిధ ముగింపులకు గ్రహించగల ఒక ప్రవర్తన అన్నమాట. ఈ విధంగా చేయడం ద్వారా ఈ విధంగా వస్తుందంటే, మనం ప్లాస్టిక్ వాడడం ద్వారా భావితరాలకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆట ముగింపుకు రావడం అన్నమాట. నెక్స్ట్, విద్యార్థి తన సొంత మాటల్లో కాలుష్య నివారణ పద్ధతుల గురించి వివరించిన అతడు జ్ఞానాత్మక రంగంలో ఏ తరగతికి చెందినవాడు అంటే అవగాహనలోని వ్యాఖ్యానించడం. ఇక్కడ చూసినాం కదండి మనము, అవగాహనలో వచ్చేటి వివరించడం లేదా వ్యాఖ్యానించడం. అదే దేని కిందకి వస్తుందంటే అవగాహనలోని వ్యాఖ్యానించడం. ప్రస్తుత విద్యా వ్యవస్థలో అతి ముఖ్యమైన జ్ఞానాత్మక రంగ లక్ష్యం ఏదంటే వినియోగం. ఇది బిట్ ఇంపార్టెంట్, డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉండేది నేను రాయడం జరిగింది కాబట్టి చూడండి. ప్రస్తుత విద్యా వ్యవస్థలో అతి ముఖ్యమైన జ్ఞానాత్మక రంగ లక్ష్యం ఏమిటంటే వినియోగం అన్నమాట. విద్యార్థి ఏ స్థాయిలో పరీక్షా సమయంలో పరిచయం లేని కొత్త పరిస్థితుల్లోనికి నెట్టబడతాడంటే అవగాహన వినియోగ స్థాయిలలో. ఎక్కడంటే అవగాహన వినియోగ స్థాయిలో. ఇది కూడా ఇంపార్టెంట్. విద్యార్థికి ఒక కొత్త సమస్యని ఇస్తే అతను ఏ సమాచారాన్ని ఉపయోగించాలో లేదా సమాచారాన్ని ఎలా ఉపయోగించాలో ఏ విధమైన అందింపు లేకుండా స్వయంగా తన వద్ద ఉన్న సమాచారాన్ని వినియోగించి సమస్యను పరిష్కరిస్తే అతడు ఏ లక్ష్యాన్ని చేరినట్లంటే వినియోగాన్ని చేరినట్లు అన్నమాట. తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని ఆన్సర్స్ చేస్తే అది వినియోగ లక్ష్యం కిందికి వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, చిట్టి Na2CO3 ఫార్ములా చూసి దానిలో ఏ మూలకాలు, వాటి సంఖ్య, పరమాణు భారాలు, అణుభారాలు విశ్లేషించి చెప్తే ఆమె జ్ఞానాత్మక రంగంలో ఏ లక్ష్యం అంటే విశ్లేషణ అన్నమాట. అంటే ఇచ్చిన సమాచారాన్ని నుంచి ఆమె విశ్లేషించి దాన్ని డివైడ్ చేయడం అన్నమాట. అది ఏ లక్ష్యం అంటే విశ్లేషణం కిందికి వస్తుంది. సంశ్లేషణం అంటే కలపడం, విశ్లేషణం అంటే విడగొట్టడం. గుడ్డి గుర్తు. ఉన్న దత్తాంశాలతో నూతన ప్రక్రియలను కనుగొనడము, కొత్త భాష్యాలు చెప్పడం జరిగితే విద్యార్థి జ్ఞానాత్మక రంగంలో ఏ లక్ష్యాన్ని సాధించినట్లంటే సంశ్లేషణం చేసినట్లు. నూతన ప్రక్రియలను కనుగొనడం, కొత్త భాష్యాలు చెప్పడం జరిగితే ఇంపార్టెంట్ కీవర్డ్స్ అవి. ఆ విధంగా కొన్ని వర్డ్స్ని గుర్తుపెట్టుకుంటేనే ఆ రంగంలోని ఆ అంశం అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. గుర్తుకు రావాలి. విద్యార్థి గాలికి గల పీడనాన్ని అర్థం చేసుకొని గాలిమరను తయారు చేయగలిగితే అతడు ఏ లక్ష్యాన్ని సాధించినట్లంటే సంశ్లేషణ. దీన్ని వినియోగం కిందికి కూడా అనుకుంటారు, కానీ మనకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఇచ్చినారు కాబట్టి సంశ్లేషణ హెడ్డింగ్ కింద వీటన్నిటిని అది డైరెక్ట్గా ఇచ్చిన మనం సంశ్లేషణే రాయాలా. జ్ఞానాత్మక రంగంలోని చివరి 6వ లక్ష్యం ఏదంటే మూల్యాంకనం. ఇంపార్టెంట్. వివిధ వాక్యాలు, సత్యాలు, విలువలు, విధానాలు, పద్ధతులకు సంబంధించిన నిర్ణయాలను చేయగలిగే శక్తిని పెంపొందించడం ఏ లక్ష్యం యొక్క ఉద్దేశం అంటే మూల్యాంకనం యొక్క ఉద్దేశం. విద్యార్థి మితిమీరిన కంప్యూటర్ల వినియోగం ఎంతవరకు సమర్థనీయమో నిర్ణయించడం అనేది జ్ఞానాత్మక రంగంలోని ఏ లక్ష్యం అంటే మూల్యాంకనం. అంటే విద్యార్థి దాన్ని ఎవాల్యుయేషన్ చేయగలగాల, నిర్ణయించగలగాల, నిర్ణయం తీసుకోవాలా, దాన్ని మూల్యాంకనం అంటారు. విద్యార్థులు ఒక దృగ్విషయానికి సంబంధించినటువంటి ప్రవర్తనలను ప్రతిస్పందించడం నుంచి విలువను వ్యవస్థీకరించడానికి సంబంధించిన ప్రవర్తనలను వర్ణించే లక్ష్యాలను కలిగి ఉన్న రంగం ఏదంటే భావావేశ రంగం. ఇది ఇంపార్టెంట్. ఇది మనసుకు సంబంధించింది. ఒక దృగ్విషయానికి సంబంధించిన ప్రవర్తనకు ప్రతిస్పందించడం
ఆ పిల్లవాడు దానికి ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు. అది జ్ఞానానికి సంబంధించిన కాదు, భావానికి మనసుకు సంబంధించినది కాబట్టి ఇది భావావేశ రంగం అన్నమాట. భావావేశ రంగంలో 5 ప్రధాన వర్గాలు ఏ అంశంపై ఆధారపడి ఓ ఆధిపత్య ధోరణిలో అమర్చబడతాయంటే అంతర్వృద్ధి, వారిలో ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీ, మానసిక పెరుగుదల అభివృద్ధి స్థాయిని బట్టి అంటే అంతర్వృద్ధి, వారు మనసులో ఏ విధంగా ఎదుగుతారు బుద్ధిలో దాన్ని బట్టి అవి ఒక ఆధిపత్య ధోరణిలో అమర్చబడుతుంది. దానికి కరెక్ట్ వర్డ్ ఏదంటే అంతర్వృద్ధి. అంతర్వృద్ధి అనే అంశంపై ఆధారపడి అమర్చబడతాయన్నమాట. విద్యార్థి ఒక కృషి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడో లేదో అనే అంశానికి సంబంధించిన లక్ష్యాలు ఏ రంగంలో ఉన్నాయంటే భావావేశ రంగంలో. అంటే అతడు మెంటల్గా కొంచెమంది ఉంటారు, మెంటల్ రిటార్డెడ్ ఉంటారు. ఆ విధంగా కాకుండా అతడు ఆ వయసుకు తగినట్టు, ఆ వయసుకు తగిన తరగతి, ఆ వయసుకు తగిన పనులు చేస్తున్నారా లేదో తెలియజేసేదే భావావేశ రంగం అన్నమాట. వివిధ ప్రేరణలకు తగిన ప్రతిస్పందనలు కలగజేయడమే కాక ఇచ్చిన ప్రేరణలకు మిగిలిన వాటికి మధ్య భేదం లేదా విచక్షణను సుషుప్తావస్థలో కూడా గుర్తించగలడం భావావేశ రంగంలోని ఏ లక్ష్యం అంటే గ్రహించడం. అంటే అతడు బాగా పూర్తి స్థాయిలో నేర్చుకున్న తర్వాత ఆ విధంగా ప్రేరణలకు మిగిలిన వాటికి మధ్య గల భేదము విచక్షణను అతను కొంచెం గుర్తులేని స్థితిలో కూడా దాన్ని చేయగలగడాన్ని మనము గ్రహించడం అంటారు. గ్రహించడం అనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. ధ్వని కాలుష్యం వల్ల ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకోవడం భావావేశ రంగంలోని ఏ లక్ష్యం అంటే గ్రహించడం కిందికి వస్తాయి. ఏ దశలో విద్యార్థుల్లో ఆసక్తులు ఏర్పడతాయి అనగా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాలను చదవడం, వివిధ శాస్త్ర ప్రాజెక్టులను పాఠ్యేతర కృత్యాల్లో ఆసక్తి కనబరచడం జరుగుతుందంటే ప్రతిస్పందించడంలో జరుగుతుందన్నమాట. ఎక్కడ జరుగుతుందంటే ప్రతిస్పందించడం. నెక్స్ట్ చూడండి, వివిధ మూలకాలు సంయోగ పదార్థాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, విజ్ఞాన శాస్త్రం మ్యూజియంలు చూడాలనే ఆసక్తి భావావేశ రంగంలో ఏ లక్ష్యానికంటే ప్రతిస్పందించడం. అంటే అక్కడ చూసి ఓహో మన వాళ్ళు ఈ విధంగా రాకెట్ పంపారు, అబ్బా అంతరిక్షంలో ఈ విధంగా ఉంటుందని ఆశ్చర్యపోతూ ఆ విధంగా వారి యొక్క ఇష్టాలను వ్యక్తపరచడాన్ని ప్రతిస్పందించడం అంటారు. కొంతమంది ఎన్ని ఆశ్చర్యకరమైన చూసినా వాళ్ళు ప్రతిస్పందించలేరు. వాళ్ళని ఆ భావావేశ రంగంలో ఆ లక్ష్యాన్ని మీకు ఉపాధ్యాయునిగా నువ్వు అభివృద్ధి చేయవలసి ఉంటుందన్నమాట. లైక్ రేసుగురంలో శృతి హాసన్ మాదిరి లోపల చేస్తున్నా అన్నట్టు అలా కాకుండా ఏవైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట, ప్రతిస్పందించాలి. శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవడం అనేది భావావేశ రంగంలోని ఏ లక్ష్యం అంటే విలువ కట్టడం. శాస్త్రీయ దృక్పథంలో అలవర్చుకోవడం అనేది భావావేశ రంగంలో ఏ లక్ష్యం అంటే విలువ కట్టడం. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగంలో మళ్ళీ లక్ష్యాలన్నమాట. జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ ఏవైతే జ్ఞానాత్మక రంగంలో, భావావేశ రంగంలో కూడా ఆ విధంగా లక్ష్యాల్లో విలువ కట్టడం కిందికి వస్తుందన్నమాట. మూఢనమ్మకాలకు విస్మరించి ఇతరులు చెప్పిన విషయాలు గుడ్డిగా నమ్మకుండా పరిస్థితులకు పరిశీలించి తగిన అభిప్రాయాలు ఏర్పరచుకోవడమే విలువ కట్టడం అన్నమాట. నీ దృష్టిలో దాని విలువ ఎంత, దాని పరిస్థితి ఏంటి, దాని అభిప్రాయం ఏంటి, నీకు దాని మీద అభిప్రాయం ఏంటి అన్నట్టు వేరే వాళ్ళు చెప్తే నువ్వు నమ్మకుండా నీకు తోచినది చేయడమే విలువ కట్టడం అన్నమాట. భావావేశ రంగంలోని ఏ లక్ష్యం జ్ఞానాత్మక రంగంలోని సంశ్లేషణ విశ్లేషణకు సరిపోయే మానసిక స్థాయి అంటే వ్యవస్థాపనం. ఇంపార్టెంట్ ఇది. వ్యవస్థాపనం అనేది భావావేశ రంగంలోని వ్యవస్థాపనం జ్ఞానాత్మక రంగంలోని సంశ్లేషణ విశ్లేషణకు ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, విలువల వ్యవస్థ పెంపొందించడం, వాటి మధ్య సహసంబంధాన్ని వృద్ధిపరచుకోవడం భావావేశ రంగంలోని ఏ లక్ష్యం అంటే వ్యవస్థాపన కిందికి వస్తుందన్నమాట. విలువల వ్యవస్థ పెంపొందించడం, వాటి మధ్య సహసంబంధాన్ని వృద్ధిపరచుకోవడం అంటే వ్యవస్థాపన కిందికి వస్తుందన్నమాట. సాంఘిక సేవ, ఆర్థిక భద్రత సాధించడానికి తగిన వృత్తి పథకాలకు అభివృద్ధి చేయడమే వ్యవస్థాపనం అన్నమాట. వ్యవస్థాపనం అంటే వారిలో వృత్తి పథకాలకు అభివృద్ధి చేయడం, వారి ఎకనామికల్గా ఫినాన్షియల్గా డెవలప్ చేసే ఉండడాన్ని వ్యవస్థాపనం అంటారు. భావావేశ రంగంలోని అత్యున్నత స్థాయి లక్ష్యం ఏంటంటే శీల స్థాపనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన స్థిరత్వాన్ని కలిగి ఉండి ప్రాగుప్తీకరించడానికి అవకాశం ఉండే లక్ష్యం ఏదంటే శీల స్థాపనం. అంటే స్థితప్రజ్ఞుడు అంటాం మనం. అంటే చాలా బ్యాలెన్స్ చేయగలగాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ప్రతి ఒక్కరికి వస్తాయి లైఫ్లో. ప్రతి ఒక్కరికి పూల పాన్పులాగా ఉండదు కదా డిఎస్సి ప్రిపరేషన్ అంటే. ఆటుపోట్లు ఉంటాయి, గర్ల్స్కి సంబంధించి గర్ల్స్ వేలో ఉంటాయి, జెంట్స్కి సంబంధించి జెంట్స్ వేలో ఉంటాయి. వాళ్ళకు ప్రెజర్స్ ఉంటాయి, వీళ్ళకు ప్రెజర్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. కానీ అన్నీ నాకే ఉన్నాయని భావించకూడదు. ఏదొచ్చినా సవాల్గా ఎదురు చూసుకొని నేను నిలదొక్కుంటా, జాబ్ కొట్టే చూపిస్తా, వాళ్ళకు చంపదెబ్బ మాదిరి చూపిస్తా, మాటలతో కాదు చేతులతో చూపిస్తా అని మోటివేషన్ చేసుకోవాలి. ఆ విధంగా
విధంగా ఒక స్థితప్రజ్ఞత మెయింటైన్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకే అర్థమవుతుంది వీళ్ళు ఓహో అందుకు ఆ రోజు కామ్గా ఉన్నారన్నమాట, వీళ్ళలో చాలా విషయం ఉందని వాళ్ళకే అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. వ్యక్తి యొక్క ప్రవర్తన స్థిరత్వాన్ని కలిగి ఉండి, అలా కాకుండా ఇంక ఏం జాబ్ వస్తుంది పో అంటే నువ్వు గమ్మున ఉండాలా, వాళ్ళతో కొట్లాడదానుకో మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంత శాలరీ అని చెప్తే అప్పుడు వాళ్ళే నోటు మీద వేలేసుకుంటారన్నమాట. వ్యక్తి యొక్క ప్రవర్తన స్థిరత్వాన్ని కలిగి ఉండి ప్రాగుప్తీకరించడానికి అవకాశం ఉండే లక్ష్యమే శీలస్థాపనం అన్నమాట. ఏ దశలో విద్యార్థి వైవిధ్యం కలిగిన కృత్యాలను నెరవేర్చుకోవడం, ఒక నిర్దిష్ట ప్రవర్తన నమూనాను వైయక్తిక సాంఘిక భావోద్రేక సర్దుబాట్ల ద్వారా సాధారణ సర్దుబాటు రీతిని పెంపొందించడం శీలస్థాపనం కిందకే వస్తుందన్నమాట. భావోద్రేకాలను ఎక్కువగా ఇది చేయకోకుండా మామూలుగా సర్దుబాటు రీతిని పెంపొందించడం. శారీరక శక్తికి మానసిక శక్తికి మధ్య అనుసంధానమే జరిగేదే మానసిక చలనాత్మక రంగం, సైకోమోటర్ డొమైన్. కాబట్టి శారీరక శక్తికి మానసిక శక్తికి మధ్య ఉండే అనుసంధానం అన్నమాట. మానసిక చలనాత్మక రంగంలోని 5 నైపుణ్యాలు ఏ లక్షణం ఆధారంగా ఒక ఆధిపత్య శ్రేణిలో నుంచి ఉంటే సమన్వయీకరణం. ఇక్కడ వచ్చేసి మనం సెకండ్ది కూడా చెప్పాం. సెకండ్ది ఏ దాని పరంగా అమర్చారంటే అంతర్వృద్ధి, ఇంపార్టెంట్. అంతర్వృద్ధి భావావేశ రంగం. అదే మానసిక చలనాత్మక రంగం అయితే సమన్వయీకరణ లక్షణం. అంతర్వృద్ధి సమన్వయీకరణ లక్షణం ఆధారంగా ఆధిపత్య శ్రేణిలో అమర్చడం జరిగిందన్నమాట. ఇక్కడ చూడండి, మానసిక చలనాత్మక రంగంలోని అనుకరణను విద్యార్థి ఉపయోగించే శాస్త్రీయ సందర్భం ఏదంటే ఉపాధ్యాయుడు ప్రయోగాలు చేసేటప్పుడు పరికరాలను అమర్చే విధానాన్ని అనుకరిస్తారు. మన చేతులు చూసినట్టు రీడింగ్ కరెక్ట్ తీయడానికి మనం అన్నీ చేస్తాం కాబట్టి దాని మానసిక చలనాత్మక రంగానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నమాట. కేవలం పరిశీలన వల్ల అనుకరణ రీతిలోనే కాకుండా ఇచ్చిన సూచనలకు అనుగుణంగా విద్యార్థి కృత్యాలను నైపుణ్యంతో నిష్పాదన చేయగల శక్తిని హస్తలాఘవం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యార్థులు పరిశీలన వల్ల అనుకూల నీతిను కాకుండా ఇచ్చిన సూచనలకు అనుగుణంగా కృత్యాలను నైపుణ్యంతో నిష్పాదన చేయగల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిష్పాదన అంటే రాబట్టడం అన్నమాట. మనం ఒకసారి ఉపాధ్యాయుడు చేసేటప్పుడు మనం చేసినాం అనుకోండి, అదే మానసిక చలనాత్మక రంగాన్ని ఒప్పించాలి. అలా కాకుండా ఈ పలానా రీడింగ్స్ ఇవి అని ఇవి వచ్చేటట్టు చేయండి అంటే మనమే అది ప్రొసీజర్ అంతా ముద్ర పెట్టుకొని చేసినాం అనుకో, దాన్ని హస్తలాఘవం అంటారు. విద్యార్థులు తమంతట తాము విజ్ఞాన శాస్త్రంలోని పటాలను గీయడము, పరికరాలను అమర్చడము, ప్రయోగాలను చేయడము ఏ నైపుణ్యం అంటే హస్తలాఘవం కిందకే వస్తుంది. ప్రయోగాలు చేసేటప్పుడు సున్నితంగా పరిశీలించడము, ఖచ్చితంగా రీడింగ్లు తీసుకోవడం అనే నైపుణ్యాలు సునిశ్చితత్వం కిందికి వస్తాయి. ఇక్కడ కీ పాయింట్స్ మనకి గుర్తుపెట్టుకోవాలి. సున్నితంగా ఖచ్చితంగా రీడింగ్లు వస్తే దాన్ని సునిశ్చితత్వం అంటారు. నెక్స్ట్, కృత్యాలను వేగంగా సకాలంలో ఖచ్చితంగా తన ఆధీనంలో చేయగలిగే నైపుణ్యాన్ని సమన్వయము లేదా ఉచ్చారణ అంటారు. ఇంపార్టెంట్. సమన్వయము లేదా ఉచ్చారణ అంటారు. విద్యార్థి వివిధ చర్యలను సమన్వయించి క్రమపద్ధతిలో స్పష్టంగా వివరించగల నైపుణ్యం ఏ లక్ష్యం అంటే సమన్వయం లేదా ఉచ్చారణ కిందికి వస్తుంది. విద్యార్థి అప్రయత్నంగా ప్రయాస జంకు లేకుండా ధైర్యంగా వివిధ పరికరాలను ఉపయోగించగలిగి ఆయా నైపుణ్యాల్లో ప్రావీణ్యత పొందితే ఆ స్థాయిని సహజీకరణం అంటారు. ఇది చివరి స్థాయి, చాలా ఇంపార్టెంట్. సహజీకరణం అంటే మనకు తెలియకోకుండానే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చదివి అలా పెట్టిన మనకు అడగంగానే నోట్లోంచి రావడము, నిద్రలో కలవరించడం అది వేరే కిందకి వస్తుంది. అలా కాకుండా నోరు టకటక అరుస్తూనే ఉండడం అనమాట. ఎందుకంటే మనకి బాగా ఎక్స్పీరియన్స్ అయింటుంది, అది సహజీకరణం అయింటుంది, మనలో ఇంకిపోయి ఉంటుంది అన్నమాట. ఆ విధంగా వివిధ పరికరాలను ఉపయోగించుకోవాలి. ఆయా నైపుణ్యాలతో ప్రావీణ్యత పొందాలి, ఎక్స్పర్ట్ కావాలా, అప్పుడు దాన్ని సహజీకరణ స్థాయి అంటారు. విద్యార్థి ఇచ్చిన వాక్యంలోని దోషాన్ని సవరించి సరిచేస్తాడు. అతను ఏ లక్ష్యాన్ని అంటే అవగాహన లక్ష్యాన్ని చేరుకున్నట్టు. విద్యార్థి భౌతిక రాశులకు సరైన ప్రమాణాలు తెలిపినా అది ఏ లక్ష్యం అంటే అవగాహన. ఇవి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉండేవి కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇస్తే ఇది రాయాలని, ఖచ్చితంగా ఇవే ఇస్తారు. అవుట్ ఆఫ్ ఏమి ఇవ్వరు, మ్యాక్సిమం ఇవ్వరు. ఎందుకంటే అవి కన్ఫ్యూజన్ కొన్ని ఈక్వల్గా ఉండేటాయి. ఒకటి అవగాహనకు సంబంధించినట్టే, సంశ్లేషణకి సంబంధించినట్టే ఒక విధంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు వాళ్ళే ఇచ్చినారు. ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి మనం చూసినట్లయితే 35 భావావేశ రంగంలోని ఏ లక్ష్యము జ్ఞానాత్మక రంగంలోని సంశ్లేషణ విశ్లేషణకు సరిపడే మానసిక స్థాయి అంటే వ్యవస్థాపనం అన్నమాట. ఆ విధంగా ఒక రంగం నుంచి ఇంకొక రంగానికి సరిపోలేవి ఉంటాయన్నమాట. అప్పుడు కన్ఫ్యూజన్ పడి ఆ బిట్ కొంచెం సమస్యాత్మకంగా చేసుకోవడం కంటే టెక్స్ట్ బుక్లో వాడిచ్చినదే డైరెక్ట్గా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని రాస్తే సరిపోయాయి అంతే. వేరే ఏవో కొత్త జనించి కొత్త ఉత్పత్తి చేసి వాటిని మనం తయారు చేయాల్సిన అవసరం లేదు. ఉండేటి చక్కగా చదువుకొని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో కరెక్ట్ రాయాలి, మళ్ళీ టెన్షన్లో తప్పు రాయకూడదు. అది ఆడ మెయిన్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, విద్యార్థి దంతాల పాఠం విన్న తర్వాత చల్లని నీరు వల్ల ఎనామిల్ పాడవుతుందనే విషయాన్ని తెలుసుకొని చల్లని నీరు తాగడం మానివేస్తాడు. విద్యార్థి ఏ లక్ష్యాన్ని చేరుకున్నాడంటే వినియోగం. నిత్య జీవితంలో వినియోగించినాడు కాబట్టి వినియోగం. నీలి లిట్మస్ను ఎరుపుగా మార్చేవి ఏంటంటే ఆమ్లాలు. కాలుష్యం వల్ల మానవ జీవితంపై గల చెడు ప్రభావాలను ప్రాగుప్తీకరించడం. విద్యార్థి ఏ లక్ష్యాన్ని సాధించినట్లు. ప్రాగుప్తీకరించడం అంటే ఊహించడం, ఎక్స్పెక్ట్ చేయడం అన్నమాట. వినియోగం ఇంపార్టెంట్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి మనకు ప్రాగుప్తీకరణ. నెక్స్ట్ చూడండి, విద్యార్థి రబ్బర్ గొట్టము, విక్స్ మూతలో సెటస్కోప్ తయారు చేయడం లాంటి ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేయడం ఏ లక్ష్యం అంటే హస్త నైపుణ్యం. ఇంపార్టెంట్, హస్త నైపుణ్యం. ఒక చిత్రకారుడు లేదా శిల్పి వెనుక ఒక రసాయన శాస్త్రవేత్త, అతడి వెనుక ఒక భౌతిక శాస్త్రవేత్త, అతడి వెనుక ఒక గణిత శాస్త్రవేత్త ఉన్నాడని చెప్పింది ఎవరు అంటే వైట్ మహాశయుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఇచ్చిన కొటేషన్స్ ఒకసారి డైరెక్ట్ యాజ్ ఈజ్ దిగుతాయి అన్నమాట క్వశ్చన్ పేపర్స్లో. అప్పుడు మనం తెల్లమొహం వేసుకోకుండా గుర్తుపెట్టుకోవాలని 1-2 సార్లు నెంబర్ వేసుకోవాలి, అప్పుడు గుర్తుంటాయి అనమాట. ఎవరు చెప్పినా అంటే ఒక వైట్ మహాశయుడు అన్నమాట. ఏం చెప్పినాడు అతడు? ఒక చిత్రకారుడు అంటే ఒక డ్రాయింగ్ గీసే వ్యక్తి వెనుక ఒక రసాయన శాస్త్రవేత్త, అదేవిధంగా భౌతిక శాస్త్రవేత్త కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవడానికి. రసాయన శాస్త్రవేత్త ఎందుకంటే మనం కలర్స్ వేయడంలో దేని కలిపితే ఏదొస్తుంది అన్నట్టు అన్నమాట. అదేవిధంగా ఒక గణిత శాస్త్రవేత్త కూడా ఉన్నారని చెప్పింది ఎవరంటే వైట్ మహాశయుడు. ఇంతటితో సెకండ్ లెసన్ కంప్లీట్ అయింది. ఇంకా ఏమన్నా మర్చిపోయి ఉంటే యాడ్ చేద్దాము తర్వాత వీడియోలో. నెక్స్ట్ లెసన్స్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఇస్ హరిత SGT. డూ సబ్స్క్రైబ్ వృషాలి ఆన్లైన్ క్లాసెస్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.